అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తానని హామీ ఇచ్చి దాదాపు 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తున్నటువంటి మందకృష్ణ మాదిగలను మోసం చేస్తున్నారని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ చేస్తానని చెప్పినటువంటి బీజేపీతో పార్టీతో పాటు 2014లో చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేస్తానని హామీ ఇచ్చి అదే వర్గీకరణ చేత మాదిగల ఓట్లతో గెలిచిన చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వర్గీకరణ అంశాన్ని మాట్లాడకుండా తెలంగాణకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి తెలంగాణ రాష్ట్ర విభజన జరగటానికి ముఖ్య కారణమైనటువంటి కృష్ణ మాదిగని ఈరోజు ఈ రాష్ట్రంలోకి ఆంధ్ర రాష్ట్రంలో కూడా తీసుకొని వచ్చి ఏ వర్గీకరణ అంశం కోసం అయితే ఈ రాష్ట్రంలోకి అడుగు పెట్టనీయకుండా 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు కృష్ణ మాదిగని అడ్డుకుంటే ఈరోజు మళ్ళీ అదే మందకృష్ణ మాదిగల్ని మోసం చేయడం కోసం వర్గీకరణ చేస్తానని చెప్తూ మాదిగ ఓట్లతో గెలవాలని ఒక తపనతో మందకృష్ణ మాదిగని రాష్ట్రంలో తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్లి మాదిగల్ని ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమి ఇస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు కానీ పథకాలు కానీ వాళ్ళు ఇస్తున్న హామీలు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎస్సీ వర్గీకరణ అంశం ఈరోజు సుప్రీంకోర్టులో కేసులో పెండింగ్లో ఉంది. ఆ కేసు పెండింగ్లో పెట్టి ఈరోజు వర్గీకరణ మేమే చేస్తాము, మా వల్లే సాధ్యమైతే చెప్తున్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీల యొక్క తీరుని తీవ్రంగా ఎండగడుతున్నాం. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అంశం మాదిగల ఆకాంక్ష. 30 ఏళ్ళుగా ఎస్సీ వర్గీకరణ జరిగితే విద్యా ఉద్యోగాల్లో ఆర్థికంగా ఎస్సీలో ఉన్నటువంటి 59 ఉపకులాలకు సమానంగా ముందుకెళ్ళే ఆలోచనతో చేస్తున్న పోరాటంలో 15 మందికి పైగా మాదిగ బిడ్డలు ప్రాణత్యాగాలు చేసిన చరిత్ర కూడా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలకి తెలుసు. గల్లీలో మొదలైన ఉద్యమం ఈరోజు ఢిల్లీ స్థాయి పీఠంలో కూడా కదిలిచ్చిందంటే ఒక దండోర ఉద్యమంలో సాధ్యం. అటువంటి ఉద్యమాన్ని ఎలక్షన్ల టైంలోనే కలెక్షన్ల లాగా ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న మాదిగలను మోసం చేస్తూ మొన్న బీజేపీ మద్దతు తెలుపుతూ బీజేపీకి తెలంగాణలో జరిగిన ఎలక్షన్లో నో బీఆర్ఎస్ నో కాంగ్రెస్ అని చెప్పి అక్కడ బీజేపీకి ఓటమి పాలయ్యే విధంగా మాదిగలు ఎవరికో లేరనే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందంటే కేవలం మందకృష్ణ చేసిన తప్పిదం వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ 3 ఎస్సీ పార్లమెంటు స్థానాలుంటే 3 పార్లమెంటు స్థానం మాదిగలు ఇవ్వకుండా 70 లక్షల మంది మాదిగలకి అన్యాయం జరుగుతుంటే నోరు పెట్టలేక అక్కడ ఉన్నటువంటి మాదిగలకి న్యాయం చేయలేని పరిస్థితిలో ఉన్న కృష్ణ మాదిగ ఈ రాష్ట్రంలో ఉన్న మాదిగలందరినీ కూడా తప్పుడు హామీలు ఇచ్చి వర్గీకరణ చేయనటువంటి పార్టీలకి మద్దతు తెలుపుతూ మతతత్వ పార్టీ ఇవాళ క్రిస్టియన్స్ మీద ముస్లిమ్స్ మీద దాడులు జరుగుతూ ఈ దేశంలోనే 18 రాష్ట్రాలలో అత్యధికంగా ప్రాధాన్యత ఉన్నటువంటి బీజేపీ పార్టీ నోరు మెదపకుండా క్రిస్టియన్లు ముస్లిమ్స్ని అడ్డగోలుగా ఓచకోతులు కోస్తున్నవారు మాట్లాడినటువంటి పార్టీకి నువ్వు మద్దతు తెలుపుతూ వర్గీకరణటువంటి మాటని తీసుకొని మళ్ళీ నువ్వు ఈ రాష్ట్రంలో ఉన్న మాదిగలను కూడా మోసం చేసి తెలంగాణ మాదిరిగా అయ్యే పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో మాదిగలు నీ యొక్క మాటలు కానీ నిన్ను తీవ్రంగా ఎండగడుతూనే ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వెనకడుగు వేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం ప్రతి ఒక్కరు కూడా ఓటేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని కూడా ప్రతిజ్ఞతో తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఏ పార్టీ అయినా సరే పేద వర్గాల వైపు ఉండేటువంటి పార్టీలు ఎన్నున్నా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎస్సీలతో పాటు బీసీలతో పాటు ఓసీలో ఉన్న పేద వర్గాలందరూ కూడా సమన్వయం చేసే విధంగా సంక్షేమ ఫలాలను అందిస్తూ ఈరోజు 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో పెడతానటువంటి విగ్రహాన్ని పెట్టకపోయినా సరే ఈరోజు ఎవరు విజయవాడలో పెట్టమని అడగకపోయినా 125 అడుగుల విగ్రహాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డు మీద పెట్టి అన్ని వర్గాలకు కూడా అంబేద్కర్ అంటే ఏంటనేది చూపించినటువంటి చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అదే కోణంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నం కానీ విజయవాడ కానీ తిరుపతిలో అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ ద్వారా దాదాపు 6 నెలల పాటు ట్రైనింగ్ ఇస్తూ గ్రూప్ 1 గ్రూప్ 2 బ్యాంకింగ్ సంబంధించిన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు కూడా పెట్టి వాళ్ళకి 6 నెలల పాటు ఉచితంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత పేద వర్గాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మా బిడ్డలు
కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి స్కూళ్ళలో చదువుకోలేనటువంటి ఎందరో తల్లిదండ్రులకి ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళని అత్యధికంగా ప్రభుత్వ స్కూళ్ళని ప్రైవేటు స్కూళ్ళతో పాటు నాడు నేడు కింద సుందరీకరణ చేసి మంచి భోజనాన్ని అందిస్తూ మంచి బట్ట యూనిఫామ్స్ ఇస్తూ అదేవిధంగా పిల్లలు కూడా స్కూల్కి వచ్చే విధంగా ఇంగ్లీష్ మీడియాన్ని పెట్టి అగ్రవర్ణాలతో ఉన్నటువంటి పేద వర్గాల్లో బిడ్డలను కూడా అత్యధికంగా సంపాదన పరులతో ఉన్నటువంటి పిల్లలతో సమానంగా చూసే విధంగా ప్రతి బిడ్డను కూడా తీర్చిదిద్ది అంబేద్కర్ గారు కలగన్నటువంటి సమాజంలో ఏ అక్షరం ద్వారా అయితే అంబేద్కర్ ఈ దేశ చరిత్రను మార్చగలిగాడో ఆ అక్షరాన్ని పేద బడుగు బలహీన వర్గాలకు అందించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు పేద వర్గాల గెలుపు అనే నినాదంతో రాష్ట్రం మొత్తం తిరుగుతూ అదేవిధంగా 175 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది, 25 ఎంపీలు గెలిపించుకున్న బాధ్యత ఉందని కూడా తెలియజేస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.